హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా బల్గేరియన్ డిషెస్ అన్నింటినీ కూడా ఈ వారం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ రెండు చక్కటి డిషెస్ని మీకోసం తీసుకొచ్చాను. బల్గేరియన్స్ ఎక్కువగా కుకుంబర్ వాడుతూ ఉంటారు, పొటాటోస్ బాగా వాడుతూ ఉంటారు. మీట్స్ విషయానికి వచ్చేసరికి గోట్ మీట్ ఎక్కువ తింటూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఒకసారి, క్లుప్తంగా చెప్పానన్నమాట. అదే క్రమంలోనే ఈరోజు కూడా ఒక డిష్ని మీకోసం తీసుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఒక స్ట్యూ ప్రిపరేషన్ లా ఉంటుంది, స్ట్యూ ఐటమే అనమాట. అయితే క్లాసిక్లో ఈ స్ట్యూని పోర్క్తో తయారు చేసుకుంటారు, కానీ మనం మాత్రం దీన్ని డిఫరెంట్గా చికెన్తో తయారు చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పోర్క్ తినేవాళ్ళు, బీఫ్ తినేవాళ్ళు ఉండరు కాబట్టి క్లాసిక్లో మాత్రం కంపల్సరీ పోర్క్ తోటి తయారు చేసుకుంటారు. బట్ చికెన్తో అది ఏ విధంగా ఉంటుందనే దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మీకోసం దాన్ని చక్కగా తయారు చేసి చూపించబోతున్నాను. అయితే మనం తయారు చేసుకోబోతున్న ఆ ఐటమ్ వినడానికి షవర్మాలా ఉంటుంది, కానీ ఆ టైప్ కానే కాదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే బల్గేరియన్ కవర్మా. ఈ బల్గేరియన్ కవర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో ఒకటి, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, టొమాటో ప్యూరీ కాస్త, పాప్రికా పౌడర్ అంటే చిల్లీ పౌడర్ లాంటిదే, కొద్ది కారం తక్కువగా ఉంటుంది అది కాస్త, మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, దాంతోపాటుగానే చికెన్ బ్రెస్ట్ మీట్లోనే టెండర్గా ఉంటుంది లోపల సైడ్, ఎంత వీలైతే అంత టెండర్ మీట్ మనకు కావాలి. సో చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం, అది కూడా బోన్లెస్. వీటితో పాటుగానే నేను ఒక గ్రీన్ బెల్ పెప్పర్ వాడబోతున్నాను, అండ్ ఆయిల్, సాల్ట్, ఇంకా పెప్పర్ కూడా యూస్ చేస్తాను. ఇంకేమైనా సరే గార్నిషింగ్ కోసం కావచ్చు, టేస్టింగ్ కోసం కావచ్చు, ఎన్హాన్స్డ్ హర్బ్స్ ఏమైనా వాడాలన్నా కూడా వాడుకోవచ్చు. ఈ బేసిక్గా తయారు చేసేటప్పుడు ఏంటంటే డ్రైడ్ హర్బ్స్ తోటి ఇట్లాంటి వాటితో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కాంటినెంటల్ స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే మన స్టైల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ కానీ పాప్రికా కానీ యూస్ చేసామన్నమాట. కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను, ప్యారలీ కుకింగ్ కూడా అయిపోతుంది కదా. అదేవిధంగానే ఈ బల్గేరియన్ డిషెస్లో మెడిటరేనియన్ ఒకటి, నెక్స్ట్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ డిషెస్లో. కొద్దిగా టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న ఈ డిష్ కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో కూడా మీరు చూసినట్లయితే గ్రీన్ చిల్లీ కానీ పాప్రికా పౌడర్ కానీ ఉంది కదా, ఇదంతా కూడా టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ గానే చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది అనమాట. వీళ్ళ దగ్గర నిజంగానే చూస్తే ఎక్కువ స్ట్యూసే తయారవుతున్నాయి, చూసారా. మనం ఎలాగైతే కూరలు అంటామో వాళ్ళకి సింపుల్గా ఈ స్ట్యూస్ తయారు చేసుకుంటారు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ కింద చూడాలి, పోల్చుకోవాలి అనుకున్నప్పుడు. అందుకని ఎక్కువ స్ట్యూ ఐటమ్స్ ఉంటాయి. అయితే ఇది డైరెక్ట్గా అలాగే తినడం కాకుండా అకంప్లిమెంట్ అంటాం కదా, మనం కూరలో ఎలాగైతే రైస్ వేసుకుంటామో, రైస్లో కూర కలుపుకుంటామో, అదే విధంగానే ఈ పర్టికులర్ కవర్మా స్ట్యూ ఏదైతే ఉందో దీంతో మ్యాష్డ్ పొటాటో యూస్ చేస్తారు వీళ్ళు. పక్క నుంచి మ్యాష్డ్ పొటాటో పెట్టుకొని దాంతో కలుపుకొని తింటూ ఉంటారనమాట. ఇప్పుడు మంచి ఐడియా వచ్చింది నాకు కూడా, మనం కూడా ఏదైనా మంచి పలచటి పులుసులు లాంటి కూరలు చేసుకొని అన్నంతో బదులుగా మ్యాష్డ్ పొటాటో తింటే ఎలా ఉంటుందా అని ఒక ఇదనమాట. నిజానికి అది కూడా కార్బ్స్ రిచ్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఏవైతే కావాలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కటింగ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఉల్లిపాయలు, టొమాటో, అలాగే ఇప్పుడు చిల్లీ కూడా కట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో పొయ్యి వెలిగించేస్తే స్టవ్ వేడవుతుంటుంది.
ఇక్కడే ఉండని. పెనం వేడైపోయింది. నౌ ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటే ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోదు. కొద్దిగా పుష్కలంగానే వేస్తున్నాను ఆయిల్. రీజన్ ఏంటంటే చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కదా, అందుకని ఫస్ట్ చికెన్ వేసేస్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్న వాటిలో ఇది ఒకటే హార్డ్ అనమాట బాగా, అందుకని. బాగా వేడివేడిగా ఫైరీ గ్రిల్డ్ చికెన్ అయిపోయేలా ఉంది. అలా చూస్తూనండి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేస్తాం. చికెన్తో పాటు ప్యారలల్గా ఆనియన్ కూడా ప్రాపర్గా సాతే అయిపోయింది కదా. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నా, గ్రీన్ చిల్లీస్. నౌ టొమాటోస్. కొద్దిగా అంత మగ్గనివ్వండి. టొమాటో కాస్త మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేయాలి. అంతకంటే ముందు ఇది మిగిలింది కదా, టొమాటో ప్యూరీ కూడా ఇప్పుడే వేసేస్తే టొమాటో పాతు కలిసిపోతుంది. ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఇది కొద్దిగా అట్లా కలిపేసి మష్రూమ్ యాడ్ చేయాలి. ఆల్రెడీ గుమ్ములు వస్తున్నాయి తెలుసా, ఆ ట్యాంగీ టొమాటో పుల్లదనంతో చక్కగా. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తాం. సో ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ అయిపోయాయి. ఫైనలీ కొద్దిగా పాప్రికా వేసేసి వాటర్ వేసేసుకుందాం, కుక్ అయిపోతుంది. సో ఐమ్ యాడింగ్ పాప్రికా పౌడర్. కదా. నౌ ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. కొద్దిగా అంత నీళ్ళు వేసుకొని కాస్త ఉడకనిద్దాం. ఒక పొంగు వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఫైనలీ మనం సీజనింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సీజనింగ్తో పాటుగానే దీంట్లో కూడా మనకు బేసిక్గా క్యాప్సికమ్ వెళ్తుంది, అంటే బెల్ పెప్పర్స్. దీనికి సంబంధించిన ఆ ఫ్రెష్ కారం కూడా తగలాలన్నమాట మనకు. అందుకని వాటిని కూడా కట్ చేసి పెట్టుకోబోతున్నాను. సో ఇది ఈ మాత్రం క్యూబ్స్లా కట్ చేసుకుందాం. చాలు, ఎక్కువ కూడా వద్దనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు దాంతోపాటుగానే పాప్రికా పౌడర్ కూడా వెళ్ళింది కదా, సరిపోతుంది. నౌ ఐఎమ్ యాడింగ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకొని తర్వాత సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ అయింది. నౌ ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్. కొద్దిగానే వేస్తున్నాను. ఆల్రెడీ బోల్డ్ అని కారాలు వెళ్ళాయి కదా, రకరకాల కారాలన్నీ, అందుకని జస్ట్ కొద్దిగా ఇన్హాన్స్ లాగా వేస్తున్నాను పెప్పర్, సరిపోద్ది. ఆల్ ఈజ్ డన్. ప్రాపర్గా కుక్ కూడా వచ్చేసింది కదా, కొద్దిగా పొంగు రావాలి. బట్ ఇది ఫినిష్ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా.
కారంగా పుల్లగా భలే ఉందండి. యమ్మీ. ఇప్పుడు కూడా మరో చక్కటి చికెన్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది ఫ్రై కాదు, అలా అని మళ్ళీ వేరే ప్రాసెస్లు అంతా కాకుండా వెట్టి టెక్స్చర్లో వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది. దీన్ని బ్రైజింగ్ అంటారనమాట. అంటే కుకింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. దాంట్లో బ్రైజింగ్ అనే ప్రాసెస్లో మనం దీన్ని చేస్తాము. ఆ బ్రైజింగ్ అనే ప్రాసెస్లో టోస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఆ టోస్టింగ్ని ప్యాన్ మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. మనం మాత్రం ఇక్కడ ప్యాన్లో చేసుకునే విధంగా చేసుకుందాం అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అసలు మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే బల్గేరియన్ బ్రైజ్డ్ చికెన్. ఈ బల్గేరియన్ బ్రైజ్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ తీసుకున్నాం. ఇక్కడ చికెన్ మీట్ ఇక్కడ చూసినట్లయితే థై బోన్ ఉంటుంది కదా, థై బోన్ వచ్చే విధంగా, అంటే ఈ మీట్ ఏదైతే తీసుకొని దీంట్లో బోన్ వచ్చే విధంగా చూసుకోవాలి. బోన్ ఉన్న మీటే వాడతారనమాట, అందుకని బోన్ ఉండేదే తీసుకున్నాం. దాంతోపాటు మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, టొమాటో ఒకటి, గార్లిక్ అంటే వెల్లుల్లి, మస్టర్డ్ పేస్ట్ కొద్దిగా తీసుకున్నాము, అలాగే బటర్, టొమాటో ప్యూరే కాస్త తీసుకున్నాం, ఉల్లిపాయ ఒకటి, థైమ్ కాస్త, దాంతోపాటుగానే కొద్దిగంత షుగర్ కూడా తీసుకున్నాము. వీటితో పాటుగానే అవసరానికి తగ్గట్లుగా సాల్ట్, పెప్పర్, ఆయిల్ కూడా వాడుతున్నాము. కొద్దిగంత బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు క్లైమాక్స్లో, అది కూడా మీరు గమనిస్తూ ఉండండి. అయితే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యారినేట్ తయారు చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మిగిలిన పనులన్నీ మనం చేసుకోవచ్చు. కొద్దిగంత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్లో కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పెప్పర్, ఈ క్వాంటిటీ కొద్దిగా చూసుకోండి మీరు, మీకు ఎంత కావాల్సి వస్తే అంత. ఇంకా అక్కడ కూడా థైమ్ వాడుతున్నాము, దాంతోపాటుగానే బెల్ పెప్పర్స్ వాడుతున్నాము. ఫైనల్లో కుక్ అయిన తర్వాత కూడా మనం దీన్ని కొద్దిగా పెప్పర్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని. సో ఇక్కడ వరకు వచ్చింది. అండ్ థైమ్, దీనంతటిని చక్కగా కలిపేసుకొని, కొద్దిగానే వచ్చింది కానీ చికెన్ తడిగా ఉంది కాబట్టి నీట్గానే దీనికి మ్యారినేట్ అయిపోతుంది. అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అది నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ అసలు పనికి వెళ్ళిపోతున్నాం. కూరగాయలు కట్ చేసేసుకున్నామంటే మిగతా పని అంతా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. అండ్ టమాటో కట్ చేసుకుంటాం. ఇప్పుడు పెనాలు రెండు వేడి చేసేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ వేడి చేయడానికి లేకపోతే ఫ్రై చేయడానికి పెద్ద పెనం పెట్టేసుకుందాం. పెద్ద పెనంలో అట్లా చికెన్ ఫ్రై అవుతూ ఉంటే పక్క నుంచి సాస్ ప్యాన్లో కూడా సాస్ అంతా కూడా రెడీ అయిపోతుంది, యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది అవని ఫస్ట్. అని చక్కగా తయారు చేసుకొని తినడానికి అనుకూలంగా, అది కూడా బాగా చంక్ అలాగే పెట్టేసుకున్నాం కదా చికెన్ పీస్ని కూడా, కాబట్టి బాగా ఉంటుంది తినడానికి. అలా ఫాలో అవుతుండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా.
పెనం దగ్గర నుంచి ఆల్రెడీ వేడి తగులుతోంది. పెనం వేడైపోయింది. చికెన్ని ఫ్రై చేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత మళ్ళీ సాస్లో బటర్ అది యాడ్ చేస్తున్నాం కాబట్టి. రెండోది ఏంటంటే చికెన్కి కూడా ఆల్రెడీ ఫ్యాట్ ఉంది, మీరు గమనించవచ్చు. సో ఆ ఫ్యాట్ అంతా కలిపి కుక్ అయినప్పుడు ఫ్యాట్ మళ్ళీ లోపలికి వస్తుంది కదా, అది కూడా యాడ్ అవుతుంది అనమాట ఆయిల్ లాగా. కాబట్టి తక్కువ ఆయిల్ వేస్తాను. నిప్పులు కక్కుతూ కాలిపోతుంది కావాలంటే. ఇప్పుడు సాస్ ప్యాన్లో బటర్ వేసుకుంటున్నా. బటర్లో గార్లిక్ ఇంకా ఆనియన్ని ఫ్రై చేస్తాను ఫస్ట్. ఫస్ట్ గార్లిక్, అండ్ ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఐమ్ యాడింగ్ మష్రూమ్. ఓకే, నౌ ఐమ్ యాడింగ్ టొమాటో అండ్ టొమాటో ప్యూరీ. బ్యూటిఫుల్, లవ్లీ. ఇప్పుడు షుగర్ అండ్ మస్టర్డ్ పేస్ట్. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కాస్తంత పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వాడాం కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి, ఇన్ కేస్ ఎంత వస్తుంది రిక్వైర్మెంట్ అనే దాన్ని బట్టి అనమాట. వేడి చేసేసుకొని సాస్లో సాసీ కంటెంట్ బాగా తక్కువ ఉంది కదా, అందుకని కాస్త వాటర్ వేసుకుంటున్నాను జ్యూసీగా రావడం కోసం. ఇది కాస్త కలిసిందంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ అన్నీ కలిపి కుక్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ సాస్ని తీసి దీని మీద వేసుకొని రెండు కలిపి కుక్ చేస్తుంది. And finally, yeah. కొద్దిగా సాల్ట్ పడుతుందండి. ఫైనల్లీ బెల్ పెప్పర్స్ కూడా వేసేసుకున్నాను. నేను ఫైనల్లీ దీని అంతటిని కూడా చూసుకొని ఒకసారి ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
ఆహాహాహా. ఆ, ఆహా. చికెన్ ఫస్ట్ రోస్ట్ అవ్వడం, తర్వాత కుక్ అవ్వడం, అది కూడా అంత జ్యూసెస్లో చాలా చక్కగా ఉంది కదా. ఫైబర్ అంతా కూడా అలా కనిపిస్తుంది, చూస్తున్నారా? బ్యూటిఫుల్. సరే, నేను చిన్న ముక్క తినేస్తాను, తర్వాత పెద్ద ముక్క. వావ్. చాలా చాలా బాగుంది. తీయగా, కారంగా, పుల్లగా. అవసరం. ఎనివే, నేను తింటూ ఉంటే మాట్లాడాను కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.